ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని చేజుక్కరించుకున్నప్పటికీ పార్లమెంట్ పరిధిలో మాత్రం బలం పుంజుకుంది. గతంలో కంటే ఎక్కువ ఓట్లు సాధించి ఓడి గెలిచింది. పార్టీ మహిళా అభ్యర్థి ఆత్రం సుగుణ తొలిసారిగా రాజకీయ ప్రవేశం చేసి గట్టి పోటీనే ఇచ్చింది. అయితే ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అయినా ఓటమి నుండి గుణపాఠం నేర్చుకుని వాస్తవాలను గ్రహించి జరిగిన తప్పిదాలను సవరించుకుని అడుగు ముందుకేస్తే తప్పకుండా భవిష్యత్తులో మనుగడ ఉంటుందనేది ఇటీవలే వెలువడిన ఫలితాలను లోతుగా విశ్లేషిస్తే కొంత మేరకు స్పష్టమవుతుంది. అదే స్థాయిలో ఓటర్లు పార్టీలను ఆదరించి అప్రమత్తం చేసి తమ భిన్నమైన తీర్పు ద్వారా జాగృతి పరిచారనేది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మాత్రం బలమైన ఓట్ బ్యాంక్తో పడిలేచిన కెరటంలా తన సత్తా చాటుకుంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ దయనీయ స్థితికి దిగజారి మొక్కుబడి ఓట్లతో సరిపెట్టుకోగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోల్చి చూస్తే బీజేపీ కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకును పెంచుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వలేక చతికిల పట్టడం వల్లే ఆ పార్టీ ఓట్ల చీలిక బీజేపీకి కలిసొచ్చిందనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ పార్లమెంటు పరిధిలో కేవలం ఒకే ఒక్క ఖానాపూర్ సీట్ను గెలుపొందగా మిగిలిన చోట్ల 4 బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాబల్యం చాటి పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమ సొంత సెగ్మెంట్లపై బల ప్రదర్శన గావించారు. మెరుగైన ఫలితాన్ని బీజేపీకి అందించారు. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ విజయం వెనుక నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్, సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యేలు కీలక పాత్ర దాగి ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. 4 ఎమ్మెల్యేలు గెలుపొందడం వల్లే బీజేపీ పార్లమెంట్ సీటు సునాయాసంగా విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో కాంగ్రెసే ఆధిక్యత సాధించింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో సగం ఓట్ బ్యాంక్ ఉన్న ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ముస్లింల ప్రభావం ఎక్కువే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వర్గం ఓట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు చీలిపోగా ఈ ఎన్నికల్లో మాత్రం గంపగుత్తగా హస్తం పార్టీకే పడ్డాయి. ఇక్కడ బీజేపీకి 41,490 ఓట్లు పడగా కాంగ్రెస్కు 45,457 ఓట్లు సాధించి పైచేగి నిలిచింది. అటు బేల మండలంలోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. బీజేపీకి 9,046 ఓట్లు రాగా కాంగ్రెస్ 10,182 ఓట్లు ఆధిక్యంతో తన సత్తా చాటింది. అటు బోధ్ సెగ్మెంట్ పరిధిలో ఇచ్చోడ మండలంలోనూ మంచి మెజారిటీనే కనబర్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి ఇక్కడ 10,431 ఓట్లు పడగా కాంగ్రెస్కు 12,200 ఓట్లు వచ్చాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ గట్టి పోటీనే ఇచ్చిందని చెప్పవచ్చు.